వెల్కమ్ టు ఐ న్యూస్. ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఒకే ఒక్క మాట చుట్టూ తిరుగుతున్నాయి. అదే జగన్ మన శాశ్వత మిత్రుడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మాట అన్నారా లేదా అన్నది పక్కన పెడితే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఆయన తన విశ్లేషణను ఉపసంహరించుకున్నప్పటికీ అధికార కూటమి టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య ఈ ప్రకంపనలు మాత్రం ఆగటం లేదు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? బీజేపీ పెద్దల వ్యూహం ఏంటి? ఈ వ్యవహారంపై ఎవరెలా స్పందిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక విశ్లేషణ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ మన శాశ్వత మిత్రుడు అన్నట్టుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ తన విశ్లేషణ వెల్లడించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ విశ్లేషణతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కాకరేగింది. ఢిల్లీ బీజేపీ పెద్దలు వైఎస్ జగన్ పట్ల సానుకూలంగా ఉన్నారన్న ప్రచారం సహజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి రుచించడం లేదు. అమిత్ షా నిజంగా అలా అన్నారా లేదా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ తనకున్న పక్కా సమాచారంతోనే ఈ మాట చెప్పారని ప్రొఫెసర్ నాగేశ్వర్ పదే పదే స్పష్టం చేయడం కూటమిలో టెన్షన్ పెంచుతోంది. ఈ వ్యాఖ్యలపై జనసేన నాయకుల నుండి తీవ్ర స్థాయి విమర్శలు వచ్చాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీకి పేటీఎం బ్యాచ్ గా మారని జనసేన నాయకులు విమర్శించారు. ఆధారాలు లేకుండా విశ్లేషణ చెప్పారని మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పాలని, చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. తీవ్ర విమర్శలు రావడంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా వెనక్కి తగ్గారు. ఆధారాలు చూపించడం సాధ్యం కాకపోవడంతో ఉపసంహరించుకోవడానికి నిర్ణయించుకున్నారు. వివాదానికి ముగింపు పలకాలని భావించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ చివరకు తన విశ్లేషణను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ అసలు నిజంగానే బీజేపీ నాయకులకు జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందా అన్న చర్చ మాత్రం ఏపీలో విస్తృతంగా జరుగుతోంది. ఒకవైపు చంద్రబాబుతో పొత్తు కొనసాగిస్తూనే మరోవైపు జగన్ను దూరం చేసుకోకూడదనే విధంగా బీజేపీ అధిష్టానం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందా అన్న అనుమానాలు కూటమికి మిగులు పడ్డలేదు. తాజా పరిణామాల నేపథ్యంతో ఏపీ సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఢిల్లీలో ఏం జరిగింది అని తనకున్న సోర్స్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిజంగానే ఢిల్లీ పెద్దలు తనతో తాత్కాలిక స్నేహం చేస్తున్నారా, దీర్ఘకాల స్నేహం చేస్తున్నారా అనే డైలమాలో చంద్రబాబు కూడా పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీతో పొత్తు భవిష్యత్తులో ఉంటుందా లేదా అనేది రాష్ట్రంలో మన పార్టీ బలంగా ఉండే అంశంపై ఆధారపడి ఉంటుందని స్థానిక నాయకులతో చంద్రబాబు అన్నట్లు కూడా తెలిసింది. ఇక ఈ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందన మరింత ఆసక్తికరంగా మారింది. విలేకరులతో మాట్లాడిన జగన్, చంద్రబాబు పాలన చూసిన తర్వాత ఎవరికైనా తన పట్ల అభిమానం కలగడం సహజమే అంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు. మరోవైపు ఈ మొత్తం ఎపిసోడ్పై అటు చంద్రబాబు గానీ, టీడీపీ సీనియర్లు గానీ ప్రత్యక్షంగా ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. కానీ తెర వెనక మాత్రం ఢిల్లీలో అసలు నిజంగా ఏం జరిగింది, అమిత్ షా మనసులో ఏముంది అన్న విషయాలపై కూపి లాగుతున్నట్లు సమాచారం. మొత్తానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణతో ఏపీ రాజకీయాల్లో రాజేసిన మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.